कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. అందులో క్రమంగా 6 శ్లోకాలు పూర్తి చేసుకొని 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు మనము చదువుకున్నాము. ఇప్పుడు ఈ 5 శ్లోకాల్లో చెప్పబడినటువంటి జ్ఞానము, అమానిత్వాది జ్ఞానము ఏదైతే ఉందో దాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. అమానిత్వం గురించి నిన్న తెలుసుకున్నాము. ఇప్పుడు అదంభిత్వం గురించి తెలుసుకుందాము. అదంభిత్వం అనగా యత్కించిత్తు దోషం ఉన్నా వెల్లడిగా సమాజం ఎదుట పారవేయుట. అమానిత్వం అంటే కదాచిత్ మనలో ఏవైనా దోషాలు కనుక దొరలినైతే, ఏవైనా దోషాలు ఉన్నట్లయితే కొంచెం తక్కువ మనలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని సమాజం ఎదుట పారవేయుట అంటాడు. సమాజం నిన్ను క్షమిస్తుంది, భగవంతుడు నిన్ను మన్నిస్తాడు, సర్వతోముఖ వికాసం నీకు సంభవిస్తుంది. ఈ ప్రవర్తనలో గాంధీ గారు అగ్రగణ్యులు. వారి ఆత్మకథలో దీనికి తగిన తార్కాణాలు ఎన్నో చెప్పారు. దోషాలు కోకొల్లలుగా ఉంటాయి. మనుష్యుడు అన్నప్పుడు మనుష్య శరీరమే మనకు అజ్ఞానం వల్ల వచ్చింది. మన స్వరూపాన్ని మనం యథార్థంగా తెలియనందువల్ల ఈ శరీరం ప్రాప్తమైంది. అజ్ఞానం అనేదే మహాదోషం. మరి అజ్ఞానం వల్ల వచ్చినటువంటి శరీరంలో కూడా దోషాలు ఉంటాయి. మనం నేను చెప్పుకున్నాము, సాక్షాత్ శంకరాచార్యులే స్వయంగా ముఖత చెప్పినాడు. సో నిపుణానామపి సూక్ష్మ అపరాధ దర్శనాత్. ఎంత నిపుణులైనా, ఎంత తత్వజ్ఞులైనా, మహాత్ములైనా ఎక్కడో కించిత్ చిన్న దోషం ఎందుకు కాదు ఉంటుంది. అది శరీర ధర్మం. కాబట్టి దోషాలు ఉంటాయి, కానీ ఆ దోషాలను కప్పిపెట్టుకోరాదు అంటాడు. అదే అదంభిత్వం అంటాడు. ఉదాహరణకు చూడండి, శ్రీ వ్యాస మహర్షి యొక్క నిరభిమాన నిరాడంబర స్వభావాన్ని వేదవ్యాస భగవానుడు మహాభారతం రాశారు. మహాభారతంలో తన జన్మ వృత్తాంతం కూడా చెప్పుకున్నాడు. స్వయంగా తాను జన్మించినటువంటి వృత్తాంతం కూడా చెప్పుకున్నాడు. ఏమనంటే, పరాశర మహర్షి తీర్థయాత్రకై వెళ్తూ గంగా నదిని దాటవలసిన పరిస్థితుల్లో ఆ
పడవను నడుపుతూ ఉన్నటువంటి బెస్త కన్య మత్స్యగంధి అంటారు. అంటే గంధం అంటే వాసన, మత్స్యం అంటే చేప. మరి బెస్తవాళ్ళు కాబట్టి చేపలు ఏ విధంగా వాసనయుక్తంగా ఉంటాయో, గంధయుక్తంగా ఉంటాయో, అంటే దుర్వాసన, చేపల యొక్క వాసన దుర్వాసన ఉంటుంది. అటువంటి వాసనతో కూడుకున్నటువంటిది కాబట్టి మత్స్యగంధి అని ఆమెకు పేరు. అయితే ఆమె ఒంటరిగా ఉంది, పడవ నడుపుతూ ఉంది. ఏకాంతంలో ఆ పడుచును చూసి కామ విహోరుడైనాడు పరాశరుడు. స్వయంగా అతడు ఎలాంటి వాడు? స్వయంగా ఋషి, తపస్వి, మరియు తీర్థయాత్రలకై బయలుదేరాడు. చూడు, ఋషులైనటువంటి వారు ఇటువంటి నీచ వృత్తికి దారి తీయకూడదు. అయినా కానీ అతడు మోహితుడైపోయినాడు. మరియు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థక్షేత్రాల్లో అశాస్త్రీయమైనటువంటి పనులు చేయకూడదు అని మనకు శాస్త్రమే చెప్తుంది. కొంతమంది తీర్థాలకు వెళ్తారు, పోయి వాళ్ళు సాత్వికమైన వృత్తితో ఉండరు, కేవలము జలసా చేసుకోవడానికి వెళ్తారు, వాళ్ళు వినోదానికని వెళ్తారు. పేరేమో తీర్థము, కానీ చేసేదేమో వినోదాలు. చూసారా, అక్కడికి వెళ్తారు, పూర్వంలాగానే ఇంకా ఊళ్ళో ఉన్నదానికంటే ఎక్కువ జలసాలు చేస్తారు. అక్కడ తినడము, తాగడము, అశాస్త్రీయమైన పనులు చేస్తారు. కొన్ని క్షేత్రాలు ఉన్నాయి అట్లా. ఇప్పుడు యాదగిరి గుట్ట ఉంది, అది పవిత్రమైన క్షేత్రం. అక్కడికి పోయి ఏం చేస్తారు? ఈ తామస భక్తులంతా అభక్ష భక్షణం చేస్తారు. అంటే తినరాంది తింటారు, తాగరాంది తాగుతారు, అన్నీ చేస్తారు. అట్లాంటివి చేస్తే వాడు నరకానికి పోతాడని చెప్పి ఉన్నది. క్షేత్రంలో అశాస్త్రీయమైనటువంటి చర్యలు చేయకూడదని శాస్త్రం చెప్పి ఉన్నది. మరి పరాశర ముని అయితే తీర్థయాత్రకై బయలుదేరాడు. మరి అటువంటి తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలు సంచరించేటువంటి వానికి ఎటువంటి దుర్బుద్ధి ఎలా పుట్టింది? అటువంటి కామన ఎలా కలిగింది? మరి పైగా అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వర్తమానంలో పవిత్రమైన గంగా నదిలో ఉన్నాడు. గంగా నదిలో పోతూ ఉన్నాడు పడవ మీద. అటువంటి పవిత్ర గంగా నదిలో ఉండి ఇటువంటి దుర్బుద్ధి అతనికి కలిగిందంటే ఇది శోచనీయమైనటువంటి విషయం. చూసారా, నీచకుల సంజాత. మళ్ళీ ఆ మత్స్యగంధి ఎవరు? పోనీ సజాతీయం కూడా కాదు. పరాశరుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఈమె నీచ కులానికి చెందినటువంటిది. పైవెచ్చు దుర్వాసన కలది, మా చేపల వాసన కలిగినటువంటి ఆ కన్య. చూడు, అటువంటి వాడు మన్మధుని భార్యకి అతడు గురైపోయాడు. ఎంత అవాచ్య ప్రసంగం ఇది! చెప్పుకోకూడనటువంటి ప్రసంగము. అటువంటి ఋషి, అటువంటి నీచ కులానికి చెందినటువంటి ఆమెతో పవిత్రమైన స్థలంలో ఋషి అయి ఉండి ఇటువంటి కృత్యానికి పాల్పడడం, ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు, అవాచ్యం, అంటే చెప్పుకోకూడదు. అయినా కానీ అటువంటి ప్రసంగాన్ని వ్యాస భగవానుడు నిరభిమానంగా తన జన్మ వృత్తాంతాన్ని మహాభారతంలో తానే స్వయంగా రాశాడు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే, వేదవ్యాస భగవానులలో అటువంటి నీచ దోషాన్ని, నీచ వృత్తాన్ని తెలుపుకోవడానికి కూడా అతనికి సంకోచం లేదు. ఎందుకు? అధంబిత్వం అనేటువంటి గుణంలో అతనిలో ఉంది. అధంబిత్వం అంటే ఇట్లా ఉండాలి, అంటే వారి దోషాన్ని వాళ్ళు చెప్పుకుంటే అది కొంచెము హృదయము అల్కగా అవుతుంది, మరియు సమాజము అతన్ని క్షమిస్తుంది, భగవంతుడు కూడా క్షమిస్తాడు. అందుకని దోషాలు ఉండవని ఇట్లా కాదు, ప్రతి వాళ్ళలో దోషాలు ఉంటాయి, కానీ తనలో ఏ దోషం ఉన్నదో అది చెప్పుకుంటే అది అధంబిత్వం అంటారు. కొందరు ఏం చేస్తారంటే తన దోషాన్ని కప్పిపెట్టుకోవడానికి మరీ బుకాయిస్తూ ఉంటారు, అది అధంబిత్వం కాదంటారు. ఈ ప్రకారంగా జన్మకథను చెప్పుకున్నటువంటి వ్యాస భగవానులో మనకు ఈ అధంబిత్వం అనేటువంటి గుణము కనపడుతుంది. అందుకే వ్యాసో నారాయణ సాక్షాత్ అన్నాడు. వ్యాసులు అంటే ఎవరో కాదు, సాక్షాత్ నారాయణుడు ఉన్నాడు. ఎందుకంటే నారాయణుని యొక్క అవతారమే వ్యాస భగవానుడు. అయితే మనం పురాణాల్లో భగవంతునికి 10 అవతారాలను తెలుసుకుంటాం, కానీ భాగవతానుసారంగా 24 అవతారాలు ఉన్నాయి భగవంతునికి. దత్తాత్రేయుని అవతారం కూడా భగవంతుందే, వ్యాసుంది భగవంతుందే, కపిల భగవానుడు కూడా భగవంతుని అవతారమే. ఇట్లా అనేకమైనటువంటి అధిక అవతారాల గురించి నాకు భాగవతము చెప్తూ ఉంది. ఈ ప్రకారంగా అధంబిత్వం అనేటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత మూడవది అహింస అంటాడు. అహింస అంటే హింస లేకుండుట. నా హింసాత్ సర్వభూతాని అని అంటూ మనకు మహాభారతం చెప్తుంది.
ఏ ప్రాణిని కూడా హింసించకూడదు. హింస అనేది కేవలం ప్రాణం తీయుట అనేదే కాదు, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగానైనా కానీ వ్యవహారిక రీత్యానైనా కానీ ఎవరికి కూడా హింసించకూడదు. బ్రతికి ఉన్నంత వరకు తలవని తలంపుగా హింస జరుగుతూనే ఉంటుంది. కానీ వ్యవహారంలో అహింసను ఎంత మాత్రం అనుసరింప వీలవునో అంత మాత్రం వంచన లేక అనుసరించుటకు ప్రయత్నించాలి. చూడు, హింస చేయకూడదని మనకు శాస్త్రం చెప్తుంది. కానీ వ్యవహారిక జీవితం కదా మనది, సంఘ జీవనం కదా. మరి జీవించడానికి కొంత హింస చేయవలసి వస్తుంది. అంటే చేయాలని కాదు, మనకు తెలియకుండానే కొన్ని హింసలు జరిగిపోతాయి. ఇప్పుడు ఏ విధంగా మీరు వంట చేస్తారు, కూరగాయలు తరుగుతారు. కూరగాయలు తరిగేటప్పుడు తెలియక అందులో క్రిములు కూడా కోసివేయబడతాయి కదా, ఇలపిటతోని, అది ఏమంటే చాకుతోని కూరగాయలు తరుగుతారు. తరిగినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ఏ కూరగాయల్లో పురుగులు వస్తాయి చెప్పండి? వంకాయ, బెండకాయ. చూడు, తెలియక టక్క టక్క కోసేస్తాం, అందులో ముక్కలై పడుతుంది పురుగు. ఇప్పుడు ఆ పురుగును చంపినమా లేదా? హింస జరిగిందా లేదా? చూడు, మరి హింస చేయాలని చేశామా? చేయలేదు, జరిగిపోయింది. అట్లా నీళ్లు కాగబెట్టుకుంటాం మనం స్నానానికో దేనికో ఉపయోగం చేసుకోవడానికి. ఆ నీటిలో ఎన్నో క్రిములు ఉంటాయి, మన కంటికి కూడా కనపడవు. మైక్రోస్కోప్తో చూస్తే ఎన్నో క్రిములు ఉంటాయి, కానీ వేడి చేస్తే అన్ని చనిపోతాయి. చూసారా? పూర్వకాలంలో రోలు, రోకలి, దాంతో ధాన్యం దంచేవారు. ఆ ధాన్యంలో ఎన్నో పురుగులు ఉండేవి, అవి కూడా చనిపోయేవి. మనం విసురుతాం, ఇప్పుడు ఎవరు విసురుతలేరు, అన్న మషిన్లు అయిపోయాయి, పిండి గిన్నెలు అయిపోయాయి కదా. ఆ ధాన్యంలో ఎన్నో క్రిములు చనిపోతాయి. మనం ఇల్లు శుభ్రం చేయడానికి చీపురు గట్టతోని కదా శుభ్రం చేస్తూ ఉంటాం, దాని కింద ఎన్నో చీమలు, పురుగులు అన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు మీరు చంపినరా లేదా? హింస అయిందా లేదా? మీతోని అయ్యింది. అట్లే వ్యవసాయదారులు వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు, నాగలి దున్నుతారు. నాగలి దున్నేటప్పుడు కూడా నాగలికి ఎన్నో పురుగులు చనిపోతూ ఉంటాయి. ఆ పొలాలను, ఆ గట్టులను వాళ్ళు ఇంత నరుకుతారు పారతో. నరికేటప్పుడు ఎన్నో ఎర్రలని ఇంకా వేరే పురుగులు ఎన్నెన్నో చచ్చిపోతాయి. మరి హింస జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి హింస చేయకూడదు అని అంటే ఇచ్చ లేకున్నా కూడా హింస జరుగుతూనే ఉంది. హింస చేయకూడదు అంటే మరి హింస జరుగుతుంది, ఏం చేయాలి అంటే గృహస్థులకు చెప్పింది ఉన్నది, పంచయజ్ఞాలు చెప్పింది ఉన్నది. ఇప్పుడు పంచ పాపాలు జరుగుతున్నాయి, పంచసోన గృహస్థస్య అని చెప్పింది ఉన్నది మనుస్మృతిలో. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఆ కూరగాయలు తరగడంలో, నీళ్లు కాగబెట్టడంలో, విసరడంలో, దంచడంలో, ఇట్లాంటి మరి శుభ్రం చేయడంలో చీపురు గట్టతోని, ఈ విధంగా 5 ప్రకారాల హింస జరుగుతుంది. 5 ప్రకారాల పాపము గడిస్తుంది మన ద్వారా. దానికోసము 5 ప్రకారాల యజ్ఞాలు విధానం చేసింది ఉన్నది శాస్త్రంలో. అధ్యాపనం, బ్రహ్మయజ్ఞం, నృయజ్ఞం, అతిథి పూజనం అని ఈ విధంగా మనం శాస్త్ర అధ్యయనం చేయాలి. అంటే మన శాఖకు సంబంధించిన మనందరం కూడా ఋషి సంతానమే కాబట్టి మనకు వేదంలో ఒక్కొక్క శాఖ కేటాయించబడింది ఉన్నది. మనకు సంబంధించినటువంటి శాఖను అధ్యయనం చేస్తూ ఉండాలి, అధ్యాపనం చేస్తూ ఉండాలి. అంటే మనం చేయడము, ఇతరులకు చేయించడం. దీని ద్వారా కూడా మనం చేసిన పాపాలు కొన్ని క్షమించిపోతాయి. అట్లా అతిథి యజ్ఞం అంటారు. అంటే ఇంటికి వచ్చినటువంటి అకాలంగా, అంటే చెప్పి రారు, అకస్మాత్తుగా వస్తారు భిక్షువులు, అతిథులు మొదలైనటువంటి వారు. అంటే తిథిని చూసుకొని రారు కాబట్టి అతిథులు అంటారు వాళ్ళకు. మనకు మొదలు నిమంత్రణం ఇయ్యరు, అయ్యా మేము వస్తున్నాం ఈరోజు మీ ఇంటికి అని ఈ విధంగా మొదలు కబురంపరు. అకస్మాత్తుగా తిథి నక్షత్రాలు ఏవి లేకుండా అకస్మాత్తుగా 12 గంటల సమయంలో మన ఇంటికి వచ్చేస్తారు. వారికి ఏమనాలి? అతిథులు అనాలి. వారికి భోజనం పెట్టాలి, కడుపు నిండా భోజనం పెట్టి తృప్తిపరిచి వారిని సాగనంపాలి. ఒకవేళ ఇంటికి వచ్చినటువంటి అతిథి నిరాశుడైపోయిండు అనుకో, అప్పుడు అతడు చేసిన పాపాలు గృహస్థునికి వస్తాయి, గృహస్థుడు చేసిన పుణ్యాలు వాడు తీసుకొని పోతాడు. అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ ప్రతి నివర్తతే. ఎవరి ఇంటి నుండి అయితే అతిథి భగ్నాశుడయ్యి, నిరాశుడయ్యి, ఆకలి చేత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడో అటువంటి వాని పుణ్యము, అటువంటి వాని పాపము ఈ గృహస్థులకు వస్తుంది, గృహస్థుల పుణ్యము అతనికి పోతుంది. అందుకని అతిథి దేవో భవ అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది, తైత్తరీయ ఉపనిషత్తు చెప్తూ ఉంది. కాబట్టి అతిథులను మనం సత్కరించి వారిని ఆదరించి ఆ పూటకు వాళ్ళకు ఆకలి తీర్చి వాళ్ళను సాగనంపాలి. ఈ విధంగా చేస్తే కూడా మనం
తెలియకుండా చేసినటువంటి పాపాలు క్షమించిపోతాయి అని చెప్పింది ఉన్నది. మరియు తర్పణం అంటే పితృదేవతలకు తర్పణం చేయాలి. ఆ విధంగా తర్పణం రూపక్రియ చేస్తే కూడా మన పాపాలు తరిగిపోతాయి. ఇట్లా 5 రకాల పక్షులు మరియు పశువులు మన మీద ఆధారపడేటువంటి కొన్ని జీవులు ఉంటాయి. వాటికి కూడా ఆహారము ఇవ్వాలి అని చెప్పింది. ఈ ప్రకారంగా చేసుకుంటే మనము తెలియకుండా మన ద్వారా జరిగినటువంటి ఏ పాపాలు ఉన్నాయో అవి ఉపశమింపబడతాయి అని చెప్పింది. ఇక కొన్ని తెలిసి చేసేటువంటి పాపాలు కూడా ఉంటాయి కదా. కొందరు ఆసక్తి చేత, కామన చేత, ఇచ్చ చేత, దురాగ్రహానికి గురి అయ్యి తెలిసి చేస్తారు కొన్ని పాపాలు. ఇది పాపం అని తెలిసి కూడా వివసుడై చేస్తాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దుర్యోధనుణ్ణి ఒక ఆయన అడిగినాడు, ఏమయ్యా నువ్వు ఎప్పుడు చెడుగా ఆలోచిస్తావు, ఇతరులకు కీడు చేయాలని నువ్వు తలపడుతూ ఉంటావు, ఇది పాపం కదా, ఇట్లా చేయకూడదు కదా అని అంటే, ఏం చేయమన్నావు, నాకు పాపం అని తెలుసు అంటాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. ఏం చేయాలంటావు, చూడు నాకు ధర్మం ఏదో తెలుసు కానీ ధర్మం చేయడానికి బుద్ధి పుట్టదు అంటాడు. వాడు చూడు ఎటువంటి దుర్మార్గం. అధర్మం అంటే తెలుసు, అధర్మం యొక్క ఫలం ఏంది, నరకం. నరకానికి పోతారు పాపాత్ములు, అది కూడా తెలుసు కానీ పాపం నుంచి నివృత్తి కావడానికి బుద్ధి పుట్టదు అంటాడు. పాపం చేయకుండా ఉండాలంటే నాకు మనసు ఒప్పది అంటాడు. అట్లెందుకయ్యా అంటే, ఎవడో దేవుడు నాలో హృదయంలో ఉండి వాడు ప్రేరేపిస్తున్నాడు అయ్యా, నేనేం చేయాలంటాడు వాడు. చూడు స్వయంగా వాడు చేస్తూ దేవుని మీద నెట్టేస్తూ ఉన్నాడు పాపాన్ని. ఇదన్నమాట. వాడు చేసే పాపం వాడు చేయకుండా, వాని పాపాన్ని వాడు ఒప్పుకోకుండా ఇతరుల మీద తోసేస్తున్నాడు. జీవుని యొక్క లక్షణం కదా, ఇట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి కొందరు ఇట్లా ఉంటారు, పాపం అని తెలుసు, ఇది హింస అని తెలుసు, చేయకూడదని తెలుసు, అయినా కానీ వివసులై చేస్తూ ఉంటారు. వాడు రావణాసురుడు సామాన్యుడా చెప్పండి, వాడు రావణ బ్రహ్మ అనిపించుకున్నాడు. రావణాసురుడు అంటే వాడు అసురుడు, రాక్షసుడు కాదు. వాడు బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా వాడు చూడు అన్నీ తెలుసు, పరస్త్రీని కోరకూడదు, పరదారా గమనం అనేది ఇది పాపము అని వానికి తెలియదా? అన్ని శాస్త్రాల జ్ఞానం ఉన్నది వానికి. ఇప్పటికి కూడా అతడు 4 వేదాల మీద భాష్యం రాసిండు. అది ఇప్పుడు దొరుకుతుంది, మనకు చదువుకోవడానికి వస్తుంది. 4 వేదాల మీద భాష్యం రాసినాడు. ప్రతి శబ్దానికి దాని అర్థం ఏంది, భగవంతుని యొక్క ఈశ్వరుని యొక్క అభిప్రాయం ఏంది స్వయంగా రాశాడు. రావణ భాష్యం అని దొరుకుతుంది ఇప్పటికీ. అటువంటి భాష్యం రాసినోడు సర్వజ్ఞుడు ఉన్నాడు వాడు. అటువంటి వానికి ఈ పరదారా గమనం అనేటువంటిది, పరస్త్రీ కోరిక అనేది ఇది పాపం అని మనకి తెలియదా? తెలుసు, అయినా కానీ వివసుడై చేశాడు. చూసారా? అదేవిధంగా కీచకుడు, వాడు కూడా మహా జ్ఞాని ఉన్నాడు, మహాశాస్త్రజ్ఞుడు ఉన్నాడు, బలశాలి ఉన్నాడు, అయినా కానీ వివసుడయ్యి ద్రౌపదిని కోరాడు. చివరికి ప్రాణాలను కోల్పోయాడు భీముని చేత. చూడండి, ఈ ప్రకారంగా కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదని మనకు శాస్త్రం చెప్తుంది. అహింస పరమో ధర్మ. అహింస కంటే శ్రేష్టమైన ధర్మం మనకేమీ లేదంటాడు. నా హింస్యాత్ సర్వభూతాన్ని. మరి ఏ ప్రాణికి కూడా మనము హింస లేదా హాని తలపెట్టకూడదు, చేయకూడదు అని చెప్పింది. అయితే ఈ హింస విషయంలో చాలా సూక్ష్మంగా ఉంది. ధర్మ సూక్ష్మంలోకి పోతే చాలా సూక్ష్మం ఉంది. సాధారణ శాస్త్రం చెప్తుంది ఏ ప్రాణికి కూడా హింస చేయవద్దు అని. కానీ కొన్ని శాస్త్రోచితమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, యజ్ఞకర్మలు ఉన్నాయి. ఆ యజ్ఞంలో పశువును బలి ఇవ్వాలి అని చెప్పింది ఉన్నది. వాయవ్యం శ్వేత మాలభేత భూతి కామహ అని ఈ విధంగా వాయవ్య యాగం లోపల శ్వేత పశువును బలి ఇవ్వాలి అని అక్కడ రాసి ఉన్నది శాస్త్రంలోనే. మరి దీనికి హింస అన్నారా, హింస కాదా అంటే శాస్త్రకారులు అంటారు, శాస్త్రము ద్వారా విధానం చేసినటువంటి హింస కాదు. శాస్త్రం చేత విధానం చేయనటువంటి వ్యావహారికమైనటువంటి హింస అది హింస అనబడుతుంది, కానీ శాస్త్రంలో విధానం చేసిన హింస కాదు అంటారు. ఇప్పుడు ఇట్లా కూడా న్యాయం ఉన్నదా? శాస్త్రంలో కూడా హింస చేయమని చెప్పింది ఉన్నదా? చెప్పింది ఉన్నది. ఉదాహరణ ఎందుకు, ఇప్పుడు బార్డర్ లోపల సైనికులు ఎవరైనా మన సరిహద్దును అతిక్రమించి లోనికి వచ్చారని అప్పుడు ఏం చేస్తారు? షూట్, అంతే.
వెనక ముందు చూసేది లేదు, షూటే, చంపేస్తారు. ఇప్పుడు ఇది హింస కాదా? మరి ఇప్పుడు అది నేరంగా పరిగణించబడుతుందా? ఆ సైనికుని తీసుకొచ్చి జైలు వేస్తారా? వేయరు. అది హింస కాదు. శాస్త్రం యొక్క నియతి ఉన్నది, చట్టం ఉన్నది. చూసారా? అదే ఎవడైనా ఇక్కడే కొత్తపేటలో ఎవడైనా హత్య చేసాడనుకో, వాడిని తీసుకెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేస్తారు. అంతే కదా? మరి వీడు చేసింది హింస అయింది, వాడు చేసింది హింస కాలి. ఇప్పుడు ధర్మ సూక్ష్మాలు ఇట్లా ఉంటాయి. ఒక ఆయనకు షుగర్ అయింది. ఆ షుగర్ అయినట్టు వాళ్ళకు ఏదైనా పుండు గాయం అయితే తొందరగా మానదు. అయితే షుగర్ పేషెంట్ ఉన్నాడు, అట్లా పొలంలోకి వెళ్ళినప్పుడు ఏదో కాలుకు పుచ్చుకుపోయింది, ఏదో మొలనో ఏదో పుచ్చుకుపోయింది. అప్పుడు అది సెప్టిక్ అయింది. అది ఇంత అది పైకి వస్తుంది. ఆ కాలు పుచ్చుకున్నది ఇంత కాలు మొత్తం మాంసం అంతా తినుకుంటూ వస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, అయ్యా ఇప్పుడు కాలు సెప్టిక్ అయింది, దీనికి ఏ ఔషధాలు ఇచ్చినా ఇది తక్కువ కాదు, పైగా నీకు షుగర్ ఉన్నది, ఇంతవరకు ఈ కాలును నరికేయాలన్నాడు. నరికేస్తే ఈ పై భాగం సురక్షితంగా ఉంటుంది, లేదంటే అది ఇంత తినుకుంటూ మాంసం తినుకుంటూ నీ ప్రాణానికి హాని ఏర్పడుతుంది అని అంటాడు. అప్పుడు పేషెంట్ ఏమంటాడు పేషెంట్? ఒక కాలు పోతే పోని, బ్రతికితే చాలనుకుంటాడు కదా. అప్పుడు ఏమంటాడు? అయ్యా ఆపరేషన్ చేయండి, తీసేయండి అంటాడు. ఆ కాలు అంతవరకు తీసేస్తాడు. మరొక అతను, ఒక దొంగ, అతడు ఏం చేశాడంటే, ఒక అబ్బాయి చేతికి బంగారు కంకణం ఉంది. అయితే తల్లి చిన్నపిల్లవాడు ఉన్నాడు, ముద్దుకు బంగారు కంకణం వేసుకుంది కొడుకు. ఆ యాత్రకు పోయింది. యాత్రకు పోతే ఆ దొంగవాడు చూశాడు. చూసి వాని కన్ను దాని మీద పడింది. ఇప్పుడు దాన్ని దొంగిలించాలి, ఎట్లా అని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ వానికి అదును దొరకలే, అవకాశం దొరకలే. వాడు ఏం చేశాడు? చాకు తీసుకొని వాని చెయ్యే కత్తిరించుకొని పోయినాడు. ఇప్పుడు ఇది ఏది పాపము ఏది పుణ్యం చెప్పండి? డాక్టర్ కూడా నరికేసిండు, కాలు నరికేసిండు, వీడు చెయ్యి కోసుకుపోయాడు. మరి ఏది పుణ్యం ఏది పాపం చెప్పు? అంటే శాస్త్రోచితమైనటువంటి హింస కాదు, శాస్త్ర నిషిద్ధమైనటువంటి హింస అని చెప్పింది. మరి ఈ ప్రకారంగా దీనిపైన అనేకమైనటువంటి చర్చ ఉంటుంది. ఇంత మాత్రం తెలుసుకోండి. తర్వాత ముఖ్యంగా హింస అంటే మనందరం కూడా చేస్తున్నాం హింస, గొప్ప హింస. బ్రహ్మహత్యా దోషం కంటే కూడా గొప్ప హింస చేస్తున్నాం మనం. ఏమిటి అంటే చూడండి, దేహాత్మబుద్ధిజం పుణ్యం నతద్గోవద కోటిభి ఆత్మాహం బుద్ధిజం పుణ్యం నభూతో న భవిష్యతి అని మనకు శాస్త్రం చెప్తుంది. చూడు, ఈ శరీరమే ఆత్మ, ఈ శరీరమే నేను అనేటువంటిది ఇది మహా గొప్ప పాపం అన్నాడు. ఎంతటి పాపం అని అంటే 1000 గోవులను చంపిన దానికంటే కూడా అధిక పాపం అన్నాడు. గోవద కోటిభి అన్నాడు. 1,000,000 గోవులను చంపితే ఎంత పాపమో అంతకంటే కూడా అధిక పాపం అన్నాడు. శరీరం నేను అనుకుంటే ఆత్మాహం బుద్ధిజం పుణ్యం నా భూతో నా భవిష్యత్తు. కానీ నేను ఆత్మను ఉన్నాను, శరీరం కంటే భిన్నంగా ఉన్నాను, నేను సచ్చిదానంద రూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటే అంతకంటే పుణ్యము నువ్వు భూతకాలంలో చేయలేదు, ఇప్పుడు చేయలేవు, ముందు కూడా చేయలేవు. అంత పుణ్యం అన్నమాట. చెప్పండి మరి ఇప్పుడు మనం పాపాత్మలా పుణ్యాత్మలా మీరే చెప్పాలి కదా. ఈ శరీరమే నేను అనుకొని వ్యవహారం చేస్తున్నామా లేదా? మనం ప్రతి చోట కూడా మన పేరు చెప్తాం. ఎవరికి ఆ పేరు, ఎవరికి ఉన్నది ఆ పేరు? ఆత్మకు పేరు ఉందా? మరి పేరు చెప్పుకుంటున్నావు. దేన్ని పురస్కరించుకొని? శరీరాన్ని. పేరు ఎవరికి ఉంది? శరీరానికి ఉంది. మరి పేరు చెప్తున్నావంటే నువ్వు ఎవడనుకున్నావు? శరీరమే నేను అనుకున్నావు. మరి ఇప్పుడు శరీరం నేను అనుకుని పాపం చేసినావా పుణ్యం చేసినావు? చెప్పండి. అందుకని నిజమైన హింస అంటే ఇదండి. వ్యావహారికంగా సామాన్య హింసలు తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. మరి వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా శాస్త్రంలో చెప్పినవి ఉన్నాయి కదా. కొన్ని మనం తెలిసి చేసిన పాపాలు ఉన్నాయి అనుకోండి, వాటికి ప్రాయశ్చిత్తం చెప్పింది ఉంది శాస్త్రం లోపల. ఇప్పుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్యను చేశాడు, రావణాసురుని చంపాడు కదా శ్రీరామచంద్రుడు. అతడు భగవంతుడు అయితే ఏమి, అతనికి పాపం జరిగింది, పాపం వచ్చేసింది. ఎందుకు? అతడు రావణాసురుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, మరి బ్రహ్మహత్యా దోషం అతనికి పట్టింది. దాని నివృత్తి కోసం వశిష్ఠ భగవానుడు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యాగం చేయించాడు కదా. దానికి ప్రాయశ్చిత్తం ఆ విధంగా శాస్త్రంలో విధానం చేసింది. ఇంకా మనం తెలిసినటువంటి పాపాలు ఏవైనా ఉంటే వాటి కూడా శాస్త్రం ఏ పాపానికి ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అదంతా కూడా శాస్త్రంలో విధానం చేసింది ఉన్నది. ఆ శాస్త్రోక్త ప్రకారంగా మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపం నివృత్తి అవుతుంది. కానీ ఈ పాపానికి నివృత్తి ఏది?
శరీరమే నేను అనుకునే పాపం, దానికి నివృత్తి ఉపాయం లేదు. ఒకటే ఒకటి, ఆత్మ విచారణ చెయ్యి, నేను పరమాత్మనని తెలుసుకో, అప్పుడు ఈ పాపం నుంచి నిష్కృతి కలుగుతుంది. అందుకని మరి ప్రతి వారు కూడా పాపం చేసిన వాళ్ళమే అవుతున్నాం. చేయని వాడెవడు? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి కదా. కదా, పాపం చేయనివాడు ఎవడు చెప్పండి? అందరూ చేసిన వాళ్ళే ఉన్నారు, ప్రతి వాడు కూడా. మరి దానికి నివృత్తి ఉపాయం కూడా వెతకాలి. మరి ఆ పాపం ఎలా నివృత్తి అవుతుంది? అలా ఏ పాపాలు చేసినామో చేయలేదో అది మనకు తెలియదు. కానీ ఈ పాపం అయితే అందరం చేసిన వాళ్ళమైతే ఉన్నాం. ఏది? శరీరమే నేను అనుకోవడం. కాబట్టి దానికి ఒకటే ఒక ఉపాయం, ఆత్మజ్ఞానం. అందుకని మీరు మహాత్ములను ఆశ్రయించి సత్సంగాలు చేయండి. ఇట్లా అంటే విచారణ చేయాలి. అంటే నేను ఆత్మని ఎట్లయితా, నేను సద్రూపుణ్ణి ఎట్లా, నేను చిద్రూపుణ్ణి ఎట్లా, నేను ఆనంద రూపుణ్ణి ఎట్లా అని ఈ విధంగా మహాత్ముల ద్వారా, సత్శాస్త్రం ద్వారా విచారణ చేయాలి. విచారణ చేస్తే అప్పుడు నేను ఎవరిని అనేది తెలుస్తుంది మనకు. ఓహో, నేను సాక్షాత్ పరమాత్మ స్వరూపుణ్ణే అని తెలుస్తుంది. ఆ విధంగా తెలిసిన తర్వాత ఇక నువ్వు ఇదివరకు గతంలో ఎన్ని పాపాలు చేసి ఉండవచ్చు, బ్రహ్మహత్యలు చేసిందైనా ఉండవచ్చు, అన్నీ కూడా పటాపంచలైపోతాయి. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని భగవంతుడు ఇంతకుముందుకే చెప్పినాడు గీతలో. జ్ఞానం అనేటువంటి పడవను ఆశ్రయించినట్లయితే ఈ పాపం అనేటువంటి సముద్రాన్ని తరించిపోతావు అని చెప్పి. అందుకని జ్ఞానం చేత అన్ని పాపాలు పోతాయి. అందుకని జ్ఞానాన్ని సంపాదించుకోండి. హింస చేయుట తమో గుణం, ప్రతీకార రూపమైనటువంటి హింస రజోగుణం, అహింస సత్వగుణం. కదా, కావాలని హింస చేయుట తమో గుణం. మరి ప్రతీకార రూపంలో హింస చేయుట ఇది రజోగుణం. కొందరు మనకు ఏదో అపకారం చేశారని, మనకు మోసం చేశారని, తిట్టారనో కొట్టారనో వాటి మీద ప్రతీకారం తీసుకుంటారు. ప్రతీకార రూపంలో హింస చేస్తారు. ఇది రజోగుణ కార్యం. అని హింస చేయకుండా ఉండుట సత్వగుణము. అందుకని సత్వాత్ సంజాయతే జ్ఞానం అని చెప్పింది ఉన్నది. ముందు 14వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు స్వయంగా. సత్వగుణంతోనే మనకు జ్ఞానం కలుగుతుంది. రజోగుణంలో తమో గుణంలో జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. అందుకని మరి సత్వగుణాన్ని మనం కలిగి ఉండాలి. సత్వగుణం అని అంటే దైవీ సంపత్తి కలిగి ఉండుట. ఇప్పుడు చెప్తున్నాడు కదా, అమానిత్వం అవానిత్వం అనే గుణాలు కలిగి ఉండుట. మరి ఇంతకు పూర్వం 12వ అధ్యాయంలో కూడా చెప్పినాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ ధర్మమో నిరహంకార అని ఈ విధంగా అనేక గుణాలు చెప్పినాడు, సాత్విక గుణాలు. అవి మనము పొందాలి. మరి ముందు 16వ అధ్యాయంలో కూడా చెప్పబోతాడు, అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అని అంటూ చక్కటి దైవీ సంపత్తి గురించి చెప్తాడు. అవన్నీ మనము పట్టుబడి చేసుకోవాలి, పొందాలి. ఒకవేళ మనలో లేవనుకో పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని రజోగుణాన్ని కానీ తమో గుణాన్ని కానీ ఆశ్రయించి ఆసురీ వృత్తిని కలిగి ఉండరాదు, రాక్షస వృత్తిని కలిగి ఉండరాదు అని చెప్తున్నాడు. తర్వాత క్షాంతి 4వ గుణం, అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరార్జవం కదా. క్షాంతి అంటే ఓర్పు, సహనం. క్షాంతి అనగా విక్షేప కారణములుండి కూడా, వికృతిని కలిగించు పరిస్థితులు ఉండి కూడా స్థిమితుడై ఓర్చుకొని ఉండు స్వభావము అంటారు. మనల్ని విచలితుల్ని చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా మనము చలించకుండా స్థిరంగా ఉంటే అది ఓర్పు అంట. మనకు విక్షేపాన్ని కలిగించేటువంటి ఘటనలు పరిస్థితులు ఎదురవుతాయి. అలా స్థిరంగా శాంతిగా ఉన్నాము, కానీ అకస్మాత్తుగా మనకు ఒక దుర్వార్త వినబడింది, చెడు వార్త వినబడింది. ఎవరో మన సంబంధికులు, చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, అతి సన్నిహితులు తీరిపోయారు అని వార్త వినబడింది అనుకో. అప్పుడు పురుషులైతే అంతంత కొంచెం ఉంటారు, కానీ స్త్రీలైతే తట్టుకోలేరు కదా. బోరున ఏడుస్తారు అంతే. ఒకేసారి వార్త వినగానే బోరున ఏడుస్తారు, ఇక కేకలే వేస్తారు. మొత్తం ఈ పక్క ఆ పక్క ఇంటి వాళ్ళందరూ కూడా ఇంటికి రావాలని కూడా ఏడుస్తారు అనుకో కొంతమంది కదా. అట్లా ఉంటారు కొంతమంది. అది మేము చూసాం కాబట్టి చెప్తున్నాం కదా. అందరు రావాలి, ఏమైందమ్మా అని వాళ్ళు వచ్చి మనల్ని ఓదార్చాలి. ఓదారిస్తే అప్పుడు ఏడ్చుకుంటూ చెప్తే ఇట్లా మా మామ చచ్చిపోయి, అట్లా వాడు చచ్చిపోయి ఏదో చెప్తారు. ఇక వాళ్ళు రావాలని ఏడుస్తారు కొంత. అయితే క్షమాగుణం లేదు కదా, అందుకే ఆ విధంగా ఏడుస్తారు. కానీ మంచి నిర్భరమైనటువంటి గుండె కలిగినటువంటి వాళ్ళు ఏడవరు.
ఎందుకంటే అనివార్యమైనటువంటి దాని గురించి ఏడ్చేది ఎందుకు? చావక ఎవడైనా ఉంటాడా? అందరు చచ్చేవాళ్ళే కదా. మరి వాడు చచ్చిండంటే కొత్తగా నయ్యాలా? వాడే చచ్చిండు, లోకంలో ఎవడు చావలేదా? అంతేనా లేదా? అనివార్యం ఉన్నది. అనివార్యమైన దానికి ఎందుకు ఏడ్చేది? భగవంతుడు కూడా చెప్పాడే కదా, తస్మాత్ అపరిహార్యర్తే నత్తం శోచితం అర్హసి అన్నాడు. అపరిహార్యమైనటువంటి అంటే పరిహారం చేసుకోవడానికి, దాన్ని వేరే తిరిగి చేసుకోవడానికి శక్యమే లేదు. అటువంటి దానికి ఎందుకు ఏడవాలి? పుట్టినవాడు చస్తాడు, ఇది గ్యారంటీ. చచ్చినవాడు పుడతాడు, అనివార్యం ఉన్నది. మరి దీని కొంత ఎందుకు ఏడిచేది? జాతాశయ ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతశ తస్మాత్ అపరిహార్యర్తే నత్తం శోచితం అర్హసి అని భగవంతుడు చెప్పాడు. అనివార్యమైనటువంటి వాటి గురించి ఏడవలసిన అవసరం లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. జరగనటువంటిది జరిగితే అప్పుడు దుఃఖపడాలి, దానికి కూడా దుఃఖపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రారంధానుసారంగా జరగనున్నది జరుగుతుంది. యథాభావి నతద్భావి భావించ నతధన్యత ఇది చింతా విషజ్ఞోయం బోధో భ్రమ నివర్తక అని అంటూ వేదాంత పంచదశలు శ్రీ విద్యారణ్య గురుదేవులు చెప్తారు. ఏది కానున్నదో అది ఎంత ప్రయత్నం చేసినా అది వద్దంటే కూడా అయ్యి తీరుతుంది. ఏది కానేరదో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానే కాదు. మన ప్రారంధం లిఖితం ఉన్నది, అది ప్రారంధాన్ని తీసుకొని వచ్చాం. అది ఇది జీవునికి ఎంత భోగం ఇవ్వాలి, ఎంత సుఖం ఇవ్వాలి, ఎంత దుఃఖం ఇవ్వాలి, అది దాని ఆధీనంలో ఉన్నది మన శరీరం. అందుకని మనం వద్దంటే కూడా అది సుఖమైన దుఃఖాన్నైనా ఇచ్చే తీరుతుంది. ప్రారంధం ఉన్నది. ప్రారంధం భోగతో నశ్యేత్, అనుభవిస్తేనే తప్ప ప్రారంధం అది తప్పదు. చూడు, ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు పాండవులు అడవుల పాల ఎన్ని ఇక్కట్లు పొందారు వాళ్ళు. మరి దాన్ని మరొక రకంగా చేసుకునేటువంటి ఉపాయమే కనుక ఉంటే మరి శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా పిలిస్తే కనపడేవాడు, పిలిస్తే వచ్చేవాడు, ఎప్పుడు వాళ్ళ వెన్నంటే ఉండేవాడు శ్రీకృష్ణుడు. మరి ఆయనైతే సాక్షాత్ ఈశ్వరుడు ఉన్నాడు. ఏదైనా చేయగలడు కదా ఈశ్వరుడు అన్నప్పుడు. చేశాడా లేదా శ్రీకృష్ణుడు కదా? సూర్యాస్తమయం కాకముందుకే సూర్యాస్తమయం ఏమైనట్టుగా చూపెట్టాడు. ఎప్పుడు సైంధవుని చెప్పేటప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సూర్యాస్త సమయం వరకు రేపు అతన్ని చంపి తీరుతాను. ఒకవేళ నా చేత అతడు చంపబడలేదో, నేను అసమర్థుడని అయ్యానంటే నేనే చితిపోర్చుకొని నా శరీరాన్ని వదులుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. చూడు, తెల్లవారింది, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం చేస్తూ ఉన్నారు. చేయగా సూర్యుడు అస్తమించడానికి వస్తున్నాడు. కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు. ఇంకా సైంధవుణ్ణి మొత్తం వాళ్ళు ఎవరు దుర్యోధనాదులు, కర్ణుడు వాళ్ళంతా కూడా వాడిని చుట్టుముట్టి వాడిని కాపాడుతూ ఉన్నారు. వాడిని బయటకు రాణిస్తలేరు. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తలేదు అర్జునునికి. అతను చంపలేకపోయాడు. అప్పుడు సమయం దగ్గర పడింది. అప్పుడు భగవంతుడు భక్తుని కోసం చింత చేస్తాడు కదా. అందుకని ఇప్పుడు భగవంతునికే చింత కలిగింది. సూర్యాస్తమయం సమయం దగ్గర వచ్చింది, ఇంకా ఇతడు చంపలేదు అని అంటే ఇక అర్జునుడు తప్పకుండా చనిపోతాడు. ఇక తనంతట తాను చితి పేర్చుకొని చచ్చిపోతానని వాగ్దానం చేశాడు, చచ్చిపోతాడు. మరి ఇతడు చంపితే ఇక భగవంతుణ్ణి అనేటువంటి ఈ పేరు నాకు ఉంటుందా చెప్పండి? నా భక్తుడు నా కళ్ళ ఎదురుగానే అతడు ప్రతిజ్ఞ విఫలుడయ్యి చనిపోతే ఇక భగవంతుడు అనేటువంటి పేరు నాకు ఉంటుందా అనుకున్నాడు. తానే తీసుకున్నాడు ఆ పని ఏదో. ఇక అప్పుడు యోగమాయను స్మరించాడు. స్మరిస్తే ఆ యోగమాయ ప్రకటమైంది. స్వామి ఆజ్ఞ, ఏం చేయాలి చెప్పు అని అంటే, సూర్యుడు ఉన్నాడు కదా అతన్ని కప్పేసే అన్నాడు. అంత యోగమాయ చిమ్మన చీకటి చేసేసరికి అందరికీ కౌరవులకు అందరికీ ఆనందం కలిగింది. ఓ సూర్యాస్తమయం అయింది, అర్జునుడు చచ్చిపోతాడు. ఇవి ఒక్కడు చచ్చిపోతే పీడనే పోతుంది. ఎందుకంటే పాండవ సైన్యంలో ముఖ్యమైన వాడు అర్జునుడు. అతడు చచ్చిండంటే ఇక విజయం మనదే అని సంతోషంగా అందరూ ఇక అర్జునుడు తన యొక్క మంత్రాన్ని ప్రయోగం చేసి బాణం కొడితే అక్కడికక్కడే అగ్ని రగిలింది. తర్వాత అగ్నిలో దూకడానికి సన్నద్ధుడైనాడు అర్జునుడు. ఇక కాసేపట్లో క్షణాల్లో శరీరాన్ని వదిలిపెడతాడు. అప్పుడు సైంధవునికి వానికి ఉత్సాహం ఆగలే కదా. ఎట్లాగో నా మృత్యువు ఎవడు అర్జునుడు, వాడు ప్రతిజ్ఞ చేసిండు కదా నన్ను చంపుతానని. ఇప్పుడు చంపడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాడే చేస్తున్నాడు. వాని సాగుని నేనే చూస్తాను. వాడు ఆ గుంపులో నుంచి బయటకు వచ్చాడు సైంధవుడు. నేను చూడాలి, కళ్ళ చూడాలి అర్జునుడి యొక్క చావు అని వాడు వచ్చి ఎదురుగా నిలబడితే అప్పుడు కృష్ణుడు మెల్లగా మళ్ళీ యోగమాయాన్ని స్మరించి మళ్ళీ తొలగించన్నాడు. ఆ చీకటిని తొలగించగానే సూర్యుడు
ప్రకాశవంతమే కనపడుతుంది. అందరు ఆశ్చర్యపోయారు. రే చీకటి పడిందని అనుకున్నాం, ఇంకా చీకటి పడలేదు, సూర్యాస్తమయం కాలేదు అని అందరు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అంతలో కృష్ణుడు అర్జునునికి ప్రేరణ చేశాడు. అర్జున, ఏం చూస్తున్నావు? పిచ్చోనిలాగా ఎడ్డోనిలాగా సస్తానని కూకుంటాను, ఇంకా సూర్యుడు ఏడవు అస్తమించాడు, చూడు అక్కడ సూర్యుడు చూడు, అదిగో సూర్యుడు, ఇదిగో సైంధవుడు, గాంధీవం లేపు, ఎత్తు, కొట్టు అని గాంధీవం లేపెట్టాడు, ఎక్కుపెట్టాడు, అని తల కొట్టాడు. ఆ తల కొట్టక ముందుకే కృష్ణుడు అన్నాడు, అర్జున సావధాన్, వాని తల క్రింద పడకూడదు, వాని తల క్రింద భూమి మీద పడకూడదు. వాని తండ్రి పలానా చోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, వాని తండ్రి ఒడిలో పడాలి, వాని తండ్రి చేతిలో పడాలి అది ఆ తల అన్నాడు. ఎందుకనంటే వాళ్ళ తండ్రి తపస్సు చేసి వరం కోరాడు బ్రహ్మదేవునితోనే, నా కొడుకుని ఎవడైతే చంపుతాడో వాడు, నా కొడుకు యొక్క శిరస్సు ఎవడైతే క్రింద పడేస్తాడో వాడు కూడా తలబలిగి చచ్చుగాక అనేటువంటి వరము కోరినాడు ఆ సైంధవుని యొక్క తండ్రి. మరి ఒకవేళ ఇక్కడనే చంపేవాని తల కింద పడేస్తే అదే క్షణం లోపల ఇక్కడ అర్జునుడు కూడా చనిపోతాడు. అందుకని వెంటనే సావధానం చేశాడు, అర్జున వాని తల క్రింద పడకూడదు, వాని తండ్రి చేతిలో పడాలి అని అంటే అప్పుడు మంత్ర ప్రయోగం చేసి ఆ బాణాన్ని వదిలితే ఆ శిరచ్ఛేదం చేస్తూ చేస్తూ వాని తలను ఎక్కడైతే వాని తండ్రి తపస్సు చేసుకుంటున్నాడో వాని చేతిలో పడేశాడు. తపస్సు చేస్తూ చేస్తూ చేతిలో అకస్మాత్తుగా వచ్చి దివిలిన పడేసరికి ఏందని చూసేసరికి వాని కొడుకు యొక్క శిరస్సే. వెంటనే వాడు కూడా తలబలిగి వాడు తెచ్చాడు, తండ్రి కూడా తెచ్చాడు. అంటే వాడు కోరిన వరమే వానికే అది ఘాతకమైంది. చూసారా, అంటారు కదా మామూలుగా, ఎవడు తోడుకున్న బావిలో వాడే పడి చస్తాడని అంటారా, అంటారు మామూలుగా, అట్లా అయిపోయింది. చూసారా, అందుకని చూడండి, భగవంతుడు అఘటిత ఘటన చేసేటువంటి సమర్థుడు ఉన్నాడు కదా. మనలాంటి వారి చేత చేసేటువంటి సామర్థ్యం ఉండదు, అయినా కానీ భగవంతుడు దాన్ని చేసి తీరుతాడు. మరి అటువంటి సమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడు సన్నిహితంలో ఉండగా ధర్మరాజు అతన్ని ఎందుకు కోరలేదు, నాకు ఈ కష్టాలు రాకుండా చెయ్యి అని ఎందుకు కోరలేదు? ఒకళ్ళు కోరితే చేసేవాడు కూడా, ఎందుకంటే సమర్థుడు ఉన్నాడు భగవంతుడు స్వయంగా. అని కోరిండా ధర్మరాజు, మాకు కష్టాలని పోవాలని కోరిండా? కోరలే. ఎందుకు? అతనికి తెలుసు, ధర్మరాజు ధర్మజ్ఞుడు, శాస్త్రజ్ఞుడు. కాబట్టి శాస్త్రం చెప్పింది ఉన్నది, ప్రారంధం భోగతో నశే. ప్రారంధం అనేది అనుభవిస్తేనే తప్ప అది తొలగదు అనేటువంటి జ్ఞానం ధర్మరాజు ఉంది. కాబట్టి అతడు ప్రారంధాన్ని అన్యథా ప్రకారంగా చేసుకోలేదు. ఇంతెందుకు, స్వయంగా శ్రీరామచంద్రుడే స్వయంగా దుఃఖాల పాలయ్యాడు. ఎందుకు? స్వయంగా పరమాత్మనే కదా, మరి అతడు దుఃఖాలను దూరం చేసుకోవచ్చు కదా, అతడు సమర్థుడే కదా, కానీ చేసుకోలేదు. ఎందుకు? శాపం ఉన్నది, పూర్వజన్మలో చేసినటువంటి శాపం ఉన్నది. ఆ శాపవశాత్తు ఈ భార్య వియోగం చేత దుఃఖాలు అనుభవించవలసి వచ్చింది అతను. అది ప్రారంధం ఉన్నది. అందుకని దాన్ని తప్పించుకోవడానికి హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖం పరిమాష్టం నశక్యతే. వాడు విష్ణువు ఉండని, శివుడు ఉండని, బ్రహ్మదేవుడు ఉండని, రాముడు ఉండని, కృష్ణుడు ఉండని, ఎవరైనా ఉండని, ప్రారంధాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. చూసారా, మరి ఆ భగవంతునికే తప్పించుకునేటువంటి ఉపాయం లేదని అంటే మనకు వచ్చే ప్రారంధాన్ని ఎలా తప్పించుకోగలం? అందుకని సుఖము దుఃఖము వస్తూ ఉంటాయి మనకు కదా. మరి దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఏడవాలి, అంతేనా? ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కదా. సుఖ దుఃఖాలు సహజంగా వస్తాయి ప్రారంధానుసారంగా. అటువంటి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండాలి. శాంతి అంటే ఓర్పు, సహనం ఉండాలి. సహనం సర్వ దుఃఖానం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే అన్నట్టు వివేక చూడమల్లో శంకరాచార్యులు చెప్తారు. అలా మనకు సాధనాలు చెప్పేటప్పుడు, అంటే ఒక ముముక్షువుకు ఉండాల్సినటువంటి సాధనాలు వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, ముముక్ష. షట్సంపత్తిలో కూడా శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ ఉంటేనే వేదాంతాన్ని శ్రవణం చేయడానికి అధికారి అవుతాడు అని ఆ అధికారి యొక్క లక్షణాలు చెప్తూ ఈ సహనం అనే దాని గురించి లక్షణం చేసినాడు. సహనం సర్వ దుఃఖానం అప్రతీకార పూర్వకం కదా. ఎటువంటి దుఃఖాలు వచ్చినా కానీ వాటిని ప్రతీకార బుద్ధి లేకుండా సహించడమే సహనము, ఓర్పు, తితిక్ష అంటారు. కొందరు ఎట్లుంటారంటే, ఇప్పుడు ఒక బలవంతుడు బలహీనుడిని కొట్టాడు అనుకో, ఈ బలహీనుడు వాడిని మళ్ళీ కొట్టే సామర్థ్యం ఉందా? వానికి లేదు. ఇప్పుడు బలహీనుడు ఉన్నాడు, దుర్బలుడు ఉన్నాడు, మళ్ళీ వాడిని కొట్టే సామర్థ్యం లేదు. కానీ ప్రతీకార బుద్ధి పోదు. నువ్వు నన్ను కొట్టినావు కదా, నేను మా డాడీకి చెప్పి నీ సంగతి చూపెడతా అంటాడు.
అంటే ఇప్పుడు ప్రతీకార బుద్ధి పోయిందా? ప్రతీకార బుద్ధి ఉంది. అటువంటి ప్రతీకార బుద్ధి ఉండకూడదు అంటాడు. దుఃఖాలు వస్తాయి. ఎవడన్నా మనకు అన్యాయం చేశాడనుకో, కొట్టాడనుకో కదా, అప్పుడు దాన్ని ఓర్చుకోవాలి అంతే. వాళ్ళ ప్రతీకారం చేయకూడదు అంటాడు కదా. దానికి నిదర్శనము మహాత్మా గాంధీ కదా. అంటారు కదా, ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టిండంట. ఓర్పు అనేది గట్లా ఉండాలి. అహింసావాది ఎవరు? మహాత్మా గాంధీ. అట్లా కాబట్టి శాంతి అంటే ఓర్పు, సహనం, క్షమ అంటారు దానికి. అటువంటి శాంతిని మనము కలిగి ఉంటేనే, ఎందుకంటే సాధకులైనటువంటి వారికి శీతోష్ణాలు కానీ, మానాపమానాలు కానీ, లాభ నష్టాలు కానీ, ఆకలి దప్పులు కానీ, ఇవి ద్వంద్వ ధర్మాలు సహజంగా వస్తూ ఉంటాయి. కానీ సాధకుడైన వాడు వీటిని సహించి ఉండాలి. సాధన చేస్తూ ఉన్నాడు, బ్రహ్మచారి ఉన్నాడు, సాధన చేస్తూ ఉన్నాడు, అతనికి ఒకరోజు ఆహారం దొరకలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? భిక్షకైతే పోతాడు. అయితే భిక్షా నియమం ఏంటంటే 5 ఇండ్లు మాత్రమే భిక్ష అడగాలి. 5 ఇండ్ల కంటే ఎక్కువ మరో ఇంటికి పోవద్దు. 5 ఇండ్ల లోపలనే సరిపడేంత భిక్ష దొరికితే సరే, లేకపోతే 6వ ఇంటికి పోయేది లేదు. ఒకవేళ ఒక ఇంటి దగ్గరనే తనకు సరిపడే భిక్ష దొరికింది అనుకో, అక్కడి నుంచే తిరిగి రావాలి, 2వ ఇంటికి పోవద్దు. ఇది నియమం ఉన్నది. ఇట్లా అతనికి ఒకనాడు భిక్ష ఏ తల్లి కూడా పెట్టలేదు. ఆ రోజు ఏం చేయాలి? అతడు రోజుకు ఒకేసారి భిక్ష అడగాలి, 2 సార్లు అడిగేది లేదు. మరి ఒకసారి భిక్షకు పోయినాడు, 5 ఇండ్లు తిరిగినాడు, కానీ ఏ తల్లి కూడా భిక్ష పెట్టలేదు. ఇప్పుడు ఏం చేసేది? ఏం చేసేది లేదు. ఈశ్వరార్పణ మస్తు, మంచినీళ్ళు తాగాల, ఉండాలి, అంతే. అది ఓర్పు అంటే, సహనం అంటే అట్లా ఉంటుంది. తెలిసిందా? తర్వాత ఆర్జవం అంటాడు. 5వది ఆర్జవం అంటే రుజు స్వభావం, అంటే సరళ స్వభావం. సరళంగా ఉండాలి, హృదయం శుద్ధంగా ఉండాలి. అబద్ధం ఆడడం కానీ, ఇతరులు మోసం చేయడం కానీ, తప్పులు చేయడం కానీ ఉండొద్దు. సరళ స్వభావం ఉండాలి. దానికి ఆర్జవం అంటారు. రుజుత్వం అని కూడా అంటారు దీనికి. అదంబిత్వానికి మరో ముఖం ఇది. అదంబిత్వం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా, దంబాచారం ఉండొద్దు. దానికి ఇదొక ముఖం అన్నమాట. అంటే కల్లా కపటాలు, మాయమర్మాలు లేక త్రికరణ శుద్ధిగా ఉండుట అంటారు. కల్లా కపటము, మాయమర్మాలు, మోసము ఇవన్నీ లేకుండా హృదయం శుద్ధంగా ఉండాలి. వాక్కు చేత కానీ, మనసు చేత కానీ, శరీరం చేత కానీ, ఏ విధంగా ఎవరి చేత కూడా ఎవరికి కూడా హాని తలపెట్టకూడదు. మరి తాను ఇదివరకు విన్నది కానీ, కన్నది కానీ, ఏదైతే అనుభవించింది కానీ ఉంటే దాన్ని ఎవరికైనా చెప్పేటప్పుడు తాను ఎలా అనుభవించాడో, ఎలా చూశాడో, ఏ విధంగా విన్నాడో అట్లనే చెప్పాలి. మరో రకంగా చెప్పకూడదు. మరో రకంగా చెప్పాడంటే వంచకూడని చెప్పాలి. అతను తను చూసింది వేరు, చెప్పేది వేరు కదా. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, దురాత్మన. మనసులో ఒకటి ఉంటుంది, మాట్లాడేది మరొకటి, చేసేది ఇంకొకటి. ఇది దురాత్మల యొక్క లక్షణం. అందుకని ఆ విధంగా ఉండకూడదు అంటాడు. నువ్వు ఏది చూసినావో, ఏది అనుభవించినవో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అట్లా ఉంటుంది. సరళ స్వభావం అంటే ఆ విధంగా ఉంటుంది. కళ్ళ కపటాలు ఉండకుండా ఉండుట. మనసు ఒక రకం, మాట ఒక రకం, పనులు ఇంకో రకం కదా. మనసులో ఒకటి ఉంటుంది, మాట మరొక రకంగా మాట్లాడతాడు, చేసేది మరొక రకంగా చేస్తాడు. ఇది దురాచారి యొక్క లక్షణం. అట్లా ఉండకూడదు అంటాడు. తండ్రి బిడ్డలకు, భార్య భర్తలకు, గురు శిష్యులకు, ప్రభు సేవకులకు, సోదరులకు, సఖులకు ఆర్జవం లేనిచో వారి జీవిత వ్యవహారాలన్నీ కూడా అశాంతికి నిలయాలవుతాయి అంటారు కదా. భార్యాభర్తలు ఉంటారు. ఏదైనా ఒక విషయం లోపల భర్త చేసినటువంటి విషయం భార్యకు తెలియదు. అయితే భార్యకు వేరొకరి ద్వారా వినపడింది, మీ భర్త ఇలా చేశాడు అని వేరొకరి ద్వారా వినపడింది భార్యకు. అప్పుడు భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్య అంటది, ఏమండి మీరు ఇలా చేశారంట, నిజమా అని అన్నదనుకో. ఎందుకంటే ఆమె కర్తవ్యం ఉంటుంది, భర్తను చెడుతోవలో పోకుండా కాపాడుకునే కర్తవ్యం భార్యకు ఉంటుంది కదా. ఆమె అడిగింది, ఏమండి మీరు ఇలా చేశారంట, పలానా అని తిట్టారంట, మీరు నిజమా? నేనెందుకు తిట్టినా, నేను తిట్టలే అన్నాడు అనుకో. అది రుజు స్వభావం కాదు, సరళ స్వభావం కాదు, అది వక్ర స్వభావం. ఎందుకంటే తిట్టినట్టు చెప్పాలి, సరళ స్వభావం అంటారు. అది అట్లా చెప్పకుండా ఉంటే అది వక్ర స్వభావం అంటారు.
ఇట్లా కొన్ని విషయాలు ఉంటాయి. భార్య బిడ్డల దగ్గర కానీ, తన భార్య భర్తల దగ్గర కానీ, ఇంకా మన బంధువుల పట్ల కానీ, సోదర సోదరీమణులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్కచెల్లెళ్ళు ఉంటారు. మనలో మనమే, మన కుటుంబంలోనే ఒకవేళ ఈ కళ్ళ కపటాలు ఉన్నాయనుకో, అప్పుడు ఆ కుటుంబం సవ్యంగా జరుగుతుందా? అది నరకమైపోతుంది. అందుకని తండ్రి బిడ్డల యందు కానీ, భార్య భర్తల యందు కానీ, సోదర సోదరీమణుల యందు కానీ సరళ స్వభావం ఉండాలి. మిత్రుల యందు కానీ. ఇంతేకాదు పరుల చోట కూడా ఇతరులు ఉంటారు, వాళ్ళతోనూ కూడా మనం సరళంగా ఉండాలి. ఉంటేనే మన జీవితము హాయిగా సుఖంగా కొనసాగుతుంది. లేకపోతే అబద్ధాలు ఆడితే దానికి విపరీతమైనటువంటి పరిణామాన్ని పొందవలసి వస్తుంది, దుఃఖాన్ని పొందవలసి వస్తుంది కదా. చేసింది చెయ్యనట్టు చెప్తే దుఃఖానికి కారణమవుతుంది, తెలిసిందా? అందుకని సరళ స్వభావము ఉండాలి. తర్వాత ఆచార్యోపాసనం, ఇది ముముక్షువుకు చాలా ప్రధానమైనటువంటి లక్షణం కదా. ఆచార్యులు అంటే గురువులు. ఎలా ఉండాలి గురువులు అంటే? ఎటువంటి వారికి ఆచార్యుడు అనాలి? శాస్త్రం చెప్పింది, ఆచినోతి శాస్త్రార్థం ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాదాచార్య ఉచ్యతే అని అంటూ దైవోపనిషత్తు మనకు చెప్తూ ఉంది. అలా శాస్త్రం అంటే మనకు వేదం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. మనకు శాస్త్రం ఏది? వేదం. లేదా వేదానుసారి అయినటువంటి మన స్మృతులు ఏవైతే భారతము, భాగవతము, రామాయణం ఇత్యాదులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేదానుసారి ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకు ఆదరణీయంలే. అయితే శాస్త్రంలో ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా చక్కగా అన్ని సదాచారము, ధర్మము, నీతి, నిజాయితీ, తత్వాలు అన్నీ కూడా చక్కగా తెలుసుకొని శాస్త్రం చెప్పినట్టు తాను అనుభవించి మరియు తన అనుభవానుసారంగా శాస్త్రానుసారంగా ఆచరణలో పెట్టాలి. ఆచరణ కూడా శాస్త్రానుసారంగా ఉండాలి. శాస్త్రం ఒక తీరు చెప్పింది, తాను తెలుసుకున్నాడు చక్కగానే, కానీ ఆచరణ లేకపోతే అటువంటి వాడు ఆచార్యుడు అనబడ్డాడు. శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా తెలుసుకొని అనుభవానికి తెచ్చుకొని శాస్త్రానుసారంగానే ఆచరణలో పెట్టాలి. ఆచరణ కూడా సరిగ్గా ఉండాలి, శాస్త్ర ఉచితమైనటువంటి ఆచరణ ఉండాలి. అటువంటి వాడు ఆచార్యుడు. మరింకో నిబంధన కూడా చెప్పింది ఆచార్యునికి, తాను ఏ విధంగా శాస్త్రానుకూలంగా ఆచరిస్తున్నాడో తనను ఆశ్రయించినటువంటి భక్తులు, సాధకులు, శిష్యులు, బ్రహ్మచారులు వగైరా ఉంటారు కదా, వాళ్ళను కూడా ఆ మార్గంలో నడిపించాలి. అటువంటి వాడే ఆచార్యుడు అనబడతాడు కదా. ఆచార్యులు అని పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. ఎట్లా ఉండాలంటే శాస్త్రోచితమైనటువంటి ఆచరణ ఉండాలి, మరి తనను ఆశ్రయించిన వారిని ఆచరణలో పెట్టాలి. అటువంటి వాడే ఆచార్యుడు అనబడతాడు. ఎవరికంటే వారికి ఆచార్యుడు అనకూడదు, గురువు అనకూడదు కదా. గురువులు, ఆచార్యులు ఇట్లా ఉండాలన్నమాట. ముఖ్యంగా మనకు వేదం ఏం చెప్పింది? మనకు జీవబ్రహ్మల యొక్క ఏకత్వం గురించి చెప్పింది. నీవే పరబ్రహ్మం అని చెప్పింది. ఆ పరబ్రహ్మ తత్వాన్ని మొదలు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దానికి సదాచరణ మొదలు ఉండాలి. సదాచరణ లేకపోతే జ్ఞానం కలగదు. అందుకని శాస్త్రోక్తమైనటువంటి ఆచరణ ఉండాలి, అనుభవం కూడా ఉండాలి. మరి తదనుగుణంగా తనను ఆశ్రయించిన వారిని ఆచరణలో పెట్టాలి, వాళ్ళకు కూడా ఆ మార్గంలో నడిపించాలి. అటువంటి వాడే ఆచార్యుడు. అటువంటి ఆచార్యుల యొక్క ఉపాసన అంటే వారి యొక్క సేవ చేస్తూ ఉండాలి. సాధకుడైనటువంటి వాడు, శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుదేవునికి సన్నిహితంలో, సమీపంలో ఉండి, వారి సాన్నిధ్యంలో ఉండి వారికి తగిన ఉపచారాలు చేస్తూ ఉండాలి కదా. ఇది శాస్త్రంలో చెప్పింది ఉన్నది. పొద్దున లేవగానే గురువు లేవక ముందుకే శిష్యుడు లేవాలి. లేచి గురువుకు నీళ్లు తోడి పెట్టాలి, వస్త్రం అక్కడ వేయాలి. మరి పండ్ల పుల్ల, పూర్వకాలంలో పండ్ల పుల్ల వేసుకుంటారు కదా, వేప పుల్ల అదొకటి, అవన్నీ రెడీలో పెట్టాలి. ఇవన్నీ చేసి అతడు స్నానం చేయగానే, అతడు స్నానం చేసే సమయం లోపల పూజా గది లోపల మొత్తం పూజా సామగ్రులన్నీ అక్కడ సమకూర్చి పెట్టాలి. మరి సత్సంగానికి పోయేది ఉంటే అతడు పూజ చేసుకుంటూ ఉండగానే ఇక్కడ సత్సంగానికి అన్ని వ్యాసపీఠ, గ్రంథము ఇవన్నీ కూడా అక్కడ పెట్టాలి. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ భిక్షకు వెళ్ళాలి. గురువుకు తనకు ఇద్దరికి సరిపడేటువంటి భిక్ష అడుక్కు రావాలి. భిక్ష తీసుకొచ్చి గురువు ఎదుట పెట్టాలి. ఆ గురువు
ఆ శిష్యునికి భిక్ష ఇస్తేనే తినాలి, లేకపోతే ఎట్లయినా ఇద్దరం తినేదే కదా అని వాడు సగం తిని సగం ఎడగబెట్టొద్దు. భిక్ష గురువు ఇస్తేనే తీసుకోవాలి. తానే తెచ్చిన భిక్ష తానే అడుక్కొచ్చాడు, కానీ గురువు ముందు పెట్టి గురువు ఇస్తేనే తాను తినాలి. ఈ శిష్యుని యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. ఒకవేళ గురువు పరీక్షించాలని శిష్యునికి భిక్ష ఇయ్యలేదనుకో, ఏం స్వామీజీ నువ్వే తింటావా, నాకు పెట్టవా అని అడగొద్దు. అది శిష్య లక్షణం కాదు. అతడు దయ తెలిసి ఇస్తేనే తినాలి, లేకపోతే లేదు. ఒకవేళ 2-3 రోజులు పరీక్ష పెట్టి అతడు భిక్ష ఇవ్వలేదనుకో, అయినా కానీ అట్లే ఉండాలి. అయితే గురుదేవుడు భిక్ష ఇస్తలేడు కదా, మళ్ళీ పోయి మళ్ళీ 2 నెలలు అడుక్కొని వస్తా అని మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు, మరొకసారి భిక్షకు వెళ్ళకూడదు. ఇవన్నీ నియమాలు ఉంటాయి గురుకులంలో, ఆశ్రమంలో. శిష్యుని యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. మరి సాయంత్రం వేళల్లో మళ్ళీ పడక అంతా సన్నద్ధం చేసి స్వాముల వారికి పడక రెడీలో ఉంచాలి. అతడు పడుకున్న తర్వాత అతడు నిద్రపోయే దగ్గర అతడు పాద సంహానం చేయాలి. అంటే పాదాలు కొత్తడము, చేతులు కొత్తడము, మజాస్ అంటారు కదా, మాలిష్ మజాస్ చేయాలి. అతని కాళ్ళు ఒత్తి పాదసేవనం చేసి అతడు నిద్రపోయిన తర్వాత నిద్రపోవాలి. మళ్ళీ అతడు లేవకముందుకే మళ్ళీ లేవాలి. ఇట్లా ఉంటాయి శిష్యుని యొక్క లక్షణాలు. మరి చాలా కష్టం, గురువులకు సేవ చేసేది చాలా కష్టం. ఒక్కోసారి గురువులు భలే కోపగించుకుంటారు. ఎవరా అక్కర్లేదు, బుద్ధి లేదు, ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అని కోపగించుకుంటారు. అప్పుడు ఏం గురువు ఎప్పటికి కోపగిస్తాడు, ఈయనేం గురువు, మస్తుకున్నారు గురువులు, ఈయన ఇడిచిపెడతా ఇంకొక దగ్గర పోతా అని పోవద్దు కదా. ఇటువంటి నియమాలు ఉంటాయి శిష్యునికి కదా. ఆచార్యోపాసనం ఈ విషయంలో భగవద్గీత మీద శ్రీ జ్ఞానేశ్వర మహారాజు మరాఠీ లోపల టీకా రాస్తున్నాడు. ఈ 5 శ్లోకాలు మనం నిన్న చదువుకున్నాం కదా, ఈ శిష్యుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి. ఈ 20 లక్షణాలను 5 శ్లోకాలను 500 పద్యాలు రాసినాడు వీటిని వ్యాఖ్యానం చేయడానికి జ్ఞానేశ్వర మహారాజు. అంటే చాలా ప్రధానమైన ఘట్టం కదా. శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు ఇట్లా ఉండాలి. జ్ఞానాన్ని పొందాలంటే మరి ఇటువంటి లక్షణాలు ఉంటేనే జ్ఞానం పొందుతాడు. అందుకని ఇది ప్రధాన ఘట్టం. అందుకని దీన్ని మరీ మనసు మీద పెట్టుకొని జ్ఞానేశ్వర మహారాజు 500 ఓవీలు, అంటే ఓవి అంటే పద్యం అన్నమాట. మరాఠీలో ఓవి అంటారు, మన తెలుగులో పద్యం అంటాం. 500 ఓవీలు రాశాడు. కావాల్సిన వాళ్ళు చదవండి, తెలుగులో కూడా దొరుకుతాయి. ఆ మరాఠీలో రాసినటువంటి ఆ జ్ఞానేశ్వర మహారాజు యొక్క భగవద్గీతను తెలుగులో కూడా మచిలీపట్నం వారు ఎవరో ప్రింట్ చేసి ఉన్నారు. 2 భాగాల్లో దొరుకుతాయి, చదువుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. జ్ఞానేశ్వర మహారాజు చాలా అద్భుతంగా చింతన చేశాడు భగవద్గీత మీద. కాబట్టి ఆచార్యోపాసనం, మరియు ఎవరికైతే గురువు లేడో వానికి వేదము పునీతుణ్ణి చెయ్యదు అని ఈ విధంగా శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఆచార్యవాన్ పురుషో వేద, ఎవరికైతే ఆచార్యుడు ఉంటాడో వాడే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. ఆచార్యహీనం న పునంతి వేదాహ, ఎవరికైతే ఆచార్యుడు లేడో వానికి వేదములు పునీతుని చెయ్యవు, వాన్ని ఉత్తీర్ణుని చెయ్యవు, వానికి జ్ఞానాన్ని కలిగించవు. ఎందుకనంటే వేదంలో ఏ రహస్యం ఉందో, ఏ గోప్య తత్వం ఉన్నదో అది చదువుకుంటే తెలిసేది కాదు, చదువుకుంటే తెలియదు. మేము పిహెచ్డి చేసినాము, గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాము, అది ఇది చేసినాము, మాకు లౌకిక విద్య చాలా బ్రహ్మాండంగా వస్తుంది, మేము చదువుకోగలుగుతాము, మేము తెలుసుకుంటామని అంటే మాత్రము అది తెలిసేది కాదు. వాళ్ళు పిహెచ్డి ఉండండి, ఎవరైనా ఉండాలి, గురువుకు శరణాగతి కావాల్సిందే అంతే. లేకపోతే ఆ గుహ్యమైనటువంటి ఆ గోప్యమైన తత్వము తెలియదు, రహస్యం ఉంటుంది అది. అదే ఎన్నోసార్లు మీకు ఒక దృష్టాంతం చెప్పాను. ఒక ఆయన బాగా ధనవంతుడు ఉన్నాడు. అతని కొడుకు కొంచెము చెడు అలవాట్లు కలిగినవాడు, ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాడు, వ్యసనాలకు ఖర్చు చేస్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి ఆలోచించాడు, మొత్తం ధనమంతా వీడు ఖర్చు పెడితే నేను చచ్చిన తర్వాత వీడిని గతి ఏం కావాలి అని చెప్పి భవిష్యత్ దృష్టితో ఆలోచించి అతడు ఏం చేశాడంటే ఎక్కడో ఒక చోట దాచి ఉంచాడు, కొంత ధనాన్ని దాచి ఉంచి ఒక ఖాతా బుక్లో రాసి పెట్టాడు. బుక్కులు ఉంటాయి, వాళ్ళ అకౌంట్ బుక్కులు ఉంటాయి కొన్ని, ఆ బుక్కుల్లో రాసి పెట్టాడు, నేను కార్తీక మాసము పౌర్ణమి రోజు సరిగ్గా పట్టపగలు 12 గంటలకు నేను మన పూల తోటలో శివాలయం యొక్క ఆ శిఖరం ఉంటుంది కదా, మీద గుండ్రగా శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరంలో దాచిపెట్టాను అని రాసిపెట్టాడు ధనం. ఎప్పుడు? కార్తీక మాసము పౌర్ణమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను ఆ గుడి గోపురంలో
ఈ ధనాన్ని దాచిపెట్టాను, చాలా ఎక్కువ మొత్తంలో ధనాన్ని దాచిపెట్టాను అని ఆ పుస్తకంలో రాసిపెట్టాడు. అయితే కొడుకు ఏమవసరమో వ్యవహారం అంతా తండ్రి చేస్తాడు. పుస్తకాలు చూడడము, రాయడము, ఆ ఖాతా బుక్కులు మరలేయడము, ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అంతా తండ్రి చూసుకుంటాడు అని కొడుకులు అతడు అక్కడ అటు ముఖాన లక్ష్య ఇచ్చేవాడు కాదు. అయితే కొంతకాలానికి ఆ తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక ఈ పిల్లవాడు వీడు దుర్వ్యసనాలు వాడు ఆపుకోలే. ఆ విధంగానే ఖర్చులు పెడుతూ ఉన్నాడు, వ్యర్థమైనటువంటి వృథా ఖర్చులు పెడుతూ ఉన్నాడు. ఇట్లా ఖర్చులు పెడుతూ తాగడము, తినడము, తందనాడడం అంతా విలాసాలు చేస్తే ఉంటుందా డబ్బు? నయా పైసా పని చేయడు, ఉన్నది ఖర్చు చేస్తూ ఉంటే కదా. కూర్చొని తింటే గుట్టలు కూడా ఆగాయంట, నిజమేనా? పని చేయకుండా కూర్చొని తింటే గుట్టలు కూడా కలాస్ అయిపోతాయి. అట్లా తండ్రి సంపాదించిన ధనం అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమీ లేదు. చివరికి ఆ వ్యసనానికి లోనయ్యి ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, వంట పాత్రలు, అవి కూడా అమ్ముకొని తాగాడు. ఏమీ లేదు, ఖాళీ మొత్తం గోడలే ఉన్నాయి కానీ గోడలు వాడు ఒక్కడు మిగిలినాడు. ఇంట్లో ఏమీ లేదు. కుర్చీలు, బెంచీలు కూడా అమ్ముకొని తాగినాడు. ఇప్పుడు తినడానికి తిండి లేదు, పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడుగా. ఏం చేయమన్నావు? కొన్ని ఎవడన్నా దగ్గరికి తీసి అయ్యా ఇగో నీకు ఇన్ని పైసలు ఇస్తా తిను అనేటోడు ఉన్నాడా? ఎందుకంటే వాడు దుర్మార్గుడు ఉండు, అందరు చూసినారు, ఊరోళ్ళంతా ఎరికే. వాడు సస్తే జామని తీయని అంటున్నారు వాళ్ళు. వాడు మంచివాడు కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏడ్చుకుంటూ. అప్పుడు వానికి ఆలోచన వచ్చింది, మా నాన్నగారు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండవచ్చు. ఆ అప్పు మా నాన్నగారి జీవితకాలంలో అతడు తిరిగి ఇవ్వకుండవచ్చు, అతని దగ్గర డబ్బు ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళ పేర్లు ఏమైనా దొరికితే నేను వాళ్ళ దగ్గర పోయి వసూలు చేసుకుంటా అని ఆ ఖాతా పుస్తకాలు వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉండగా ఎవరు కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళైతే దొరకలే, వాళ్ళ పేరైతే దొరకలే. కానీ ఒక వాక్యం మాత్రం దొరికింది. ఏది? అతడు రాసిపెట్టింది, నేను కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మధ్యాహ్నము 12 గంటలకు ఫలానా చోట ఎక్కడ ఆ గుడి యొక్క గోపురంలో ధనాన్ని దాచిపెట్టాను అనేది మాత్రం దొరికింది. అప్పుడు వానికి ప్రాణం వచ్చింది. అబ్బా, మా నాన్న దాచిపెట్టిన ధనం ఇంకా మిగిలి ఉంది, అది నేను తీసుకుంటా అనుకున్నాడు. వాడు గుణపము అది ఇది తీసుకున్నాడు, పోయాడు. ఆ శిఖరం ఎక్కాడు. ఎక్కి దాన్ని పాలకొట్టాడు. పాలకొడితే ఖాళీ, ఏం లేదు అలా, అలా ధనం లేదు. అప్పుడు ముఖం మార్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏడ్చేది మొదలుపెట్టాడు. అయ్యో మా నాన్న గిట్లెట్లా రాసి పెట్టాడు, అబద్ధమైతే మాట్లాడు, ఎప్పుడు కూడా తన జీవితంలో అబద్ధం ఆడింది తెలియదు, ఎట్లెట్లా రాసి పెట్టాడు అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక ఎవడో దుర్మార్గుడు సోపతి ఉంటారే కదా, ఎవడో వచ్చాడు. వచ్చి ఏం ఏడుస్తున్నావురా అని అంటే గిట్ల అయింది నా పరిస్థితి, మా నాన్న గిట్లా రాసి పెట్టాడు ఖాతా బుక్లో, అది నిజమే అనుకొని నేను ఆ గుడి గోపురాన్ని పగలగొట్టాను, అందులో డబ్బు వెళ్ళలే, ధనం వెళ్ళలే, ఏం వెళ్ళలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అంటే, అరే ఎవరికైనా చూపెట్టరా దాని రహస్యం? ఎవరికైనా ఎరుకుంటే చెప్తారు, పెద్దలు ఉంటారు కదా, ఎవరన్నా చూపెట్టు అని పెద్దలు వృద్ధులు ఉంటారు కదా ఊళ్ళో, అయ్యా జర కొంచెం చదువు, దీని రహస్యం ఏంది చెప్పు అని అంటే ఎవరికి తెలియదు. ఇక వాళ్ళ బంధువు ఒక ఆయన ఉండే పెద్ద మనిషి, వీళ్ళ తండ్రి యొక్క మిత్రుడు, అతడు ఏదో పని మీద ఊరికొచ్చాడు. ఊరికొచ్చే నా మిత్రుడు ఉన్నాడు కదా ఊళ్ళో, అతను కలుసుకొని పోదామని ఆ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఆ మిత్రుడైతే లేడు, అతడు గతించాడు, మరణించాడు. కానీ వాడు ఉన్నాడు దరిద్రుడు కదా. ఏమరా ఎట్లా చచ్చిపోయాడు నాయన, ఏం కథ అని తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏందిరా, ఎట్లున్నావు అంటే, ఏం చేయాలి అయ్యా, అంతా అయిపోయింది, ఇక నేనే మిగిలిన, తినడానికి తిండి లేదు, పస్తులు ఉంటున్నాను అన్నాడు. అని చెప్పి ఇక మా నాన్నగారు ఈ బుక్లో ఇట్లా రాసి పెట్టండి అయ్యా, కొంచెం చూడండి అన్నాడు. అప్పుడు అతడు చదివి సరే నేను కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటికి వస్తా, అప్పుడు నువ్వు రెడీగా ఉండు, కానీ ఈ లోపల నువ్వేం చేయాలంటే ఆ గుడి గోపురం నువ్వు పగులగొట్టావే, దాన్ని పూర్వంలాగా దాన్ని మళ్ళీ నిర్మాణం చెయ్యి. పూర్వం ఎట్లా ఉన్నదో అట్లే, ఏ మాత్రం కూడా హెయిర్ పార్ ఉండొద్దు, ఎట్లా ఉన్నదో అట్లా దాన్ని నిర్మాణం చేయి. నిర్మాణం చేయాలంటే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఇస్తాను, అది లేకనే ఏడుస్తున్నా అంటాడు. అయితే నాయన ఇక నేనే ఇస్తున్నా, నీకు 500 రూపాయలు ఇస్తున్నా, నువ్వు పూర్వంలాగా నువ్వు మళ్ళీ తాగకు తినకు సుమా, ఇవి ఉడగొడితే నీకు దొరకదు. అందుకని మంచిగా జాగ్రత్తగా బుద్ధిమంతుడవయ్యి
మళ్ళీ ఆ గోపురాన్ని ఏ విధంగా ఉండేనో అట్లే దాన్ని నిర్మాణం చేసి పెట్టు, నేను మళ్ళీ కార్తీక పూర్ణిమ నాడు వస్తా ఇక్కడికి మీ ఇంటికి అన్నాడు. సరే అన్నాడు. ఆ 500 రూపాయలు ఏదో వాళ్ళు పనిచేసే వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ ఎప్పటిలాగా దాన్ని నిర్మాణం చేశాడు. కార్తీక పూర్ణిమ రోజు వచ్చింది. ఆ రోజు ఆ పెద్ద మనిషి వచ్చాడు. వచ్చి ఏం నాయన ఆ గోపురం కట్టి పెట్టావా? కట్టి పెట్టాను. సరే, నువ్వు ఒక గుణపము ఒక పార తీసుకో. ఎందుకు? ఇదివరకే గుణపం తీసుకొని పలుకొడితే ఆడ ఏం దొరకలేదు, మళ్ళీ ఇక్కడ ఏం పలుకొట్టమంటాడు ఈయన అనుకున్నాడు. సరే, పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన మాట వినాలి అని చెప్పి గుణపము పార తీసుకున్నాడు. పద అని ఆ పూల తోటలకు వెళ్ళి ఆ గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసి మరి దేవాహ ఖలు వందనీయాహ, ఎందుకంటే దేవతలు వందనీయులు ఉంటారు కాబట్టి ఎక్కడైనా గుడి తటస్థపడినప్పుడు ఆ గుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. ఇది మన హైందవ సంప్రదాయం కదా. ఒక్కోసారి మనం ఏదన్నా మెయిన్ గుడికి మనం రోజు మనం ఇప్పుడు ఇదే కొత్తపేటలో ఇది దేవానంద స్వామి ఆశ్రమం ఉన్నది, ఆయన దర్శనం చేసుకునేది మనకు అలవాటు ఉన్నది, ప్రతిరోజు వస్తూ ఉంటాం. అయితే వస్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న గుడి ఉందనుకో ఆ రోడ్డు పక్కకు, అప్పుడు ఏం చేస్తాం మనం అని వస్తాము. ఎందుకు? మనకు దర్శనం పోయేది వేరే దిక్కు ఉంది కదా, అక్కడ ఎందుకు ముఖ్యావు అంటే దేవాహ ఖలు వందనీయాహ, దేవతలు వందనీయులు, పూజ్యులు, ఆరాధ్యులు కాబట్టి ఎవరైనా ఉండని దేవాలయం కనపడితే మనం దూరం నుండైనా కానీ మొక్కాలి. ఇది మన ఆచారం అన్నమాట. అయితే నేరుగా గుడి దగ్గరికే వెళ్ళారు కాబట్టి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడిలోకి వెళ్ళినారు, దేవుని దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అప్పుడు ఇక ఆ గుడి వెనుకాలకు తీసుకుపోయాడు ఆ పెద్ద మనిషి. గుడి వెనుకాలకు తీసుకుపోయి సరిగ్గా 12 గంటలకే, 1 నిమిషం అటు ఇటు కాకూడదు, సరిగ్గా 12 గంటలకు ఆ గుడి గోపురం యొక్క నీడ ఎక్కడ పడుతుంది చూశాడు. గుడి గోపురం యొక్క నీడ ఛాయ ఎక్కడ పడితే చూసి, బాబు ఇగో ఇక్కడ తవ్వు అన్నాడు. ఆ నీడ ఎక్కడ పడింది? అక్కడ. ఆ గోపురం యొక్క నీడ ఎక్కడ పడింది? అక్కడ. బాబు ఇక్కడ తవ్వు అన్నాడు. గుణపం తీసుకొని తవ్వాడు. తవ్వేసరికి మంచి బిందె కదా, అందులో ధనమంతా దాచిపెట్టింది ఉన్నది, అందులో మంచి బిందె అందులో నుంచి ప్రకటమైంది. చూడు, ధనం దొరికిందా లేదా? ఎట్లా దొరికింది? స్వతహాగానే దొరికిందా? దొరకలే. మరి ఎంతోమందికి చూపెట్టాడు ఆ పుస్తకం కదా, ఎంతోమంది చదివారు, తెలిసిందా? ఆ రహస్యం తెలియలేదు. సరిగ్గా కార్తీక పౌర్ణమి నాడు 12 గంటలు కానీ టైం కూడా రాశాడు అక్కడ. అది గమనించాడు ఆ పెద్ద మనిషి. ఎంత పక్కా రాసేది ఏం అవసరం కదా, అలా కార్తీక పుణ్యం నాడు అని రాస్తే అయిపోతుండే. టైంతో సహితంగా ఎందుకు రాశాడు? ఇదేదో రహస్యం ఉందని అతడు తెలుసుకున్నాడు ఆ పెద్ద మనిషి. తెలుసుకొని ఇతడు ఆ పిల్లవాడు ఆ గుమ్మటంలో రాసి పెట్టాడని ఉన్నది కాబట్టి ఆ గుమ్మటం కూడా పలుకొట్టి కూడా చూశాడు. అందులో లేదంటే ఇక్కడ ఉంటుంది అని తెలుసుకున్నాడు. తెలుసుకొని సరిగ్గా అక్కడికి తీసుకెళ్ళి ఆ ధనాన్ని చూపెట్టాడు. చూసారా, మరి ఎంతోమంది కూడా చదివాడు, వాడు కూడా చదువుకున్నాడు, కానీ తెలిసిందా? తెలియలేదు. ఆ రహస్యం ఎవరికి తెలియాలి కదా? అటువంటి గోప్య తత్వాన్ని, రహస్యాలను తెలుసుకున్న వారికే అటువంటి రహస్యాలు తెలుస్తాయి, అందరికీ తెలియవు. అందుకని మన స్వరూపం చాలా గోప్య తత్వం ఉన్నది, రహస్యమైనటువంటి తత్వం ఉన్నది. మరి అటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆచార్యవాన్ పురుషో వేద తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని మనకు శృతిమాత చెప్తూ ఉంది. శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు అంటే సకల శాస్త్రాల జ్ఞానం కలిగిన వాడు ఉండాలి. బ్రహ్మనిష్ఠుడు అంటే ఆ శాస్త్రాల్లో చెప్పినటువంటి తత్వాన్ని అనుభూతం నర్చుకున్న వాడై ఉండాలి. ఇట్లా 2 లక్షణాలు ఉండాలి. కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే కూడా సరిపోదు, అనుభవం లేకపోతే. కేవలం అనుభవం ఉంటే కూడా శిష్యుణ్ణి ముక్తుని చేయలేడు. ఎందుకంటే శాస్త్రం లోపల అనేక యుక్తుల చేత, అనేక ప్రక్రియల చేత ఆ తత్వాన్ని ప్రతిపాదించింది ఉంటుంది. శాస్త్రజ్ఞానం లేకపోతే, ఆ యుక్తులు తెలియకపోతే, కేవలం బ్రహ్మనిష్ఠుడైతే ఉన్నాడు కానీ శాస్త్రజ్ఞానం లేదంటే ఇతరునికి బోధించడానికి సమర్థుడు కాదు. తనకు తాను ముక్తుడు ఉంటాడు కానీ ఇతరులకు బోధించలేడు. అందుకని శ్రోత్రియుడు ఉండాలి, బ్రహ్మనిష్ఠుడు ఉండాలి, మరి దయాలు కూడా ఉండాలి. కొందరు శ్రోత్రులు బ్రహ్మనిష్ఠులు ఉంటారు కానీ వాళ్ళకి దయ ఉండదు. పోనీ ఎవడు పుట్టేటోడు ఎవడు చచ్చేటోడు ఎవడు, అసలు జగత్తే లేదు, అజాతవాదం కదా, జగత్ అనేదే లేదు. ఇంకా ఎవడు బద్ధుడు, ఎవడు ముక్తుడు, నేను ఎవరికి ముక్తుని చేయాలి అని కొంతమంది వాళ్ళ స్వమహిమలో ఉంటారు. మహాత్ములే, వాళ్ళు ముక్తులే, కానీ దయ లేదు. కానీ దయ కూడా ఉండాలి. అంటే నేను ఏ అజ్ఞాన స్థితి నుంచి క్రమేణ గురువులను ఆశ్రయించి నేను ఈ స్థితికి వచ్చాను, అదేవిధంగా ఇతరులను కూడా
ఆ స్థితికి తీసుకురావాలి. ఇతరులు కూడా తరించాలి, వారు కూడా ముక్తులు కావాలి, ఈ జన్మమరణ రూప సంసారం నుంచి విడుపడాలి అనేటువంటి దయ కూడా ఉండాలి. అటువంటి దయామయునుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువును తప్పకుండా ఆశ్రయించాలి. లేకపోతే మనకు ఈ రహస్య విద్య తెలియబడదు. అందువల్ల గురువులను ఆశ్రయించాలి అని ఈ విధంగా. ఇంకా దీని మీద చాలానే ఉంది విచారణ. సరే, తెలుసుకున్న కాడికి తృప్తిగా ఉందాము. ఇక మిగతా విషయం ఏమున్నా సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం